గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ మొత్తం ప్రతి మాటలో మెగాస్టార్ పై అభిమానం, చరణ్ ప్రేమ కనిపించాయి. మూవీ గురించి ఏమన్నారో ఈ వీడియోలో చూసేద్దాం. రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా స్టేజ్ పై మాట్లాడిన పవన్ ప్రతి మాటలో అన్నయ్య మెగాస్టార్ పై గౌరవం, చరణ్ పై ప్రేమ కనిపించాయి. ఓజీ అన్నా, గేమ్ చేంజర్ అన్నా, మరొకటన్నా అన్నీ ఆయనకే చెందుతాయి. ఆయన కష్టంతోనే ఇంత వారం అయ్యామన్నారు పవన్. తెలుగు జాతికి పేరు తెచ్చిన ఎన్టీ రామారావు గారికి మనస్ఫూర్తిగా ఆయనని గుండె లోతుల్లోంచి ఆయనకి స్మరించుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా, రామ్ చరణ్ ఉన్నా, ఏ హీరోలు ఉన్నా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు. మీరందరూ గేమ్ చేంజర్ అనొచ్చు, ఓజీ అనొచ్చు. ఆ మూలాలు ఎక్కడో మారుమూల చిన్న పల్లెటూరులో కుగ్రామంలో, మొగల్తూరు అనే కుగ్రామంలో విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజ్ నర్సపూర్లో చదువుకుంటూ ఇవన్నీ ఇలాంటిదే మీరు అనాలంటే ఆద్యుడు ఆయనే. మీరు ఈరోజు కళ్యాణ్ బాబు అనండి, ఓజీ అనండి, డిప్యూటీ సీఎం అనండి, ఏదన్నా ఆయనే ఆద్యులు. నేను మూలాలు మర్చిపోను నేను ఎప్పుడు. గేమ్ చేంజర్ సినిమా కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అన్నారు. మగధీరలో రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చూసి స్టన్ అయ్యా. రంగస్థలంలో చిట్టిబాబు చరణ్ యాక్షన్ చూసి ఆశ్చర్యపోయా అన్నారు. ఓ సినిమా కోసం, అందులో క్యారెక్టర్ కోసం చరణ్ ఎంతలా కష్టపడతాడో తెలుసు. అందుకే గేమ్ చేంజర్ కోసం ఎదురు చూస్తున్నా అన్నారు పవన్. కొత్త ఏడాదిలో గేమ్ చేంజర్లో బాక్సాఫీస్ బద్దలైపోవాలన్నారు. ఆ మాట వినగానే వేదిక మొత్తం అభిమానుల కోలాహలంతో హోరెత్తిపోయింది. సుకుమార్ గారి డైరెక్షన్లో రంగస్థలం నాకు నటన చూసి ఇతనికి బెస్ట్ యాక్ట్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా అనిపించింది. అంటే అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేశాడు. భవిష్యత్తులో ఇతను ఉత్తమ నటుడు కూడా కావాలి, ఉత్తమ నటుడు అవార్డు అందుకోవాలి. చిరంజీవి గారి వారసుడు అలా కాకపోతే ఇంకెలా ఉంటాడు? చిరంజీవి గారికి తగ్గ వారసుడు. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు ఏమవుతాడు? గ్లోబల్ స్టార్ అవుతాడు. రామ్ చరణ్ అనే పేరు ఎందుకు పెట్టారంటే, మా నాన్న హనుమంతుడి భక్తులు, ఇంట్లో అందరి పేర్లు ఆంజనేయుడివే. రామ్ చరణ్ పేరు కూడా అలా పెట్టిందే. ఎందుకంటే రాముడి చరణాల దగ్గర ఉండేది హనుమంతుడే. అందుకే ఆ పేరు పెట్టారు. పేరుకి తగ్గట్టు హనుమంతుడిలా ఎంత బలం ఉన్నా వినయ విధేయతలో చరణ్కి సాటిరారెవరు అన్నారు పవన్. నామకరణం చేసినప్పుడు మా నాన్నగారు పెట్టిన పేరు మా ఇంట్లో అందరికీ ఆంజనేయ స్వామి పేరు రావాలి, మా ఇంటి దైవం అని. రామ్ చరణ్కి రాముడి చరణాల దగ్గర ఉండేవాడు ఎవడో హనుమంతులు, ఆంజనేయ స్వామి. నిత్యం బలం ఉండి కూడా వినయ విధేయతలతో ఉండే వ్యక్తి ఆంజనేయ స్వామి. అంటే ఎంత ఎదిగినా, ఎంత శక్తిమంతుడైనా, అడిమాది అష్టసిద్ధులున్నా తన శక్తి తను తెలియకుండా ఎదిగే కొద్దీ ఒదిగుండే ఆంజనేయ స్వామిలాగా ఇతనికి రామ్ చరణ్ అని పేరు పెట్టాలని చెప్పి మా నాన్నగారు ఆలోచన చేసి తనకి రామ్ చరణ్ అని పెట్టారు. ఈ వేదికపై ప్రతి మాటలో మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. తన ఇంట్లో అంతా వినయ విధేయంగా ఉన్నామంటే అందుకు కారణం చిరంజీవి అన్నారు. ఎందుకంటే తాను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. అలాగే రామ్ చరణ్ కూడా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు పవన్. అంటే నాకు మా అన్నయ్య అంటే ఎందుకు గౌరవం, మొన్న కూడా ఇంట్లో అప్పుడప్పుడు చెప్తా ఉంటాం. ఆయన ఒక మొగల్తూరు నుంచి వచ్చిన వ్యక్తి, ఎవరు ఆధారం లేరు. మీరు ఇంతమంది లక్షల మంది ఇక్కడ ఉన్నారు, జనం ప్రజలందరూ ఉన్నారు. మనకి ఎవరో ఒకళ్ళు ఉండాలి అని అనుకోకట్లా, మీకు మీరే ధైర్యం. మీరు అనుకుంటే మీరు సాధిస్తారు. గుండె లోతుల్లో నుంచి నేను సంకల్ప బలం ఉండి దానికి తగ్గ పట్టుదల, కార్యదక్షత ఉంటే మెగాస్టార్ చిరంజీవి గారిలాగా ఎలా సాధించగలరో ప్రతి ఒక్కరూ మీరు కోరుకున్న దాంట్లో సాధించగలరు. అంటే ఆయన ఒక్కడు పెరిగి మా అందరికీ ఆశ్రయం ఇచ్చాడు, ఊతం ఇచ్చాడు. ఆయన ఊతం వల్లే నేను ఈ రోజున మీ అందరికీ కూర్చొని మారుమూల ప్రాంతాల్లో భయపడడానికి, అందరూ భయపడే రోడ్లకి వెళ్ళగలుగుతున్నాను, రోడ్లు వేయడానికి. అంటే ఆ మూలాలు చిరంజీవి గారు మాకు నేర్పించింది. తమ్ముడు సినిమాలో క్యారెక్టర్లైనా తాను సోఫాలో రిలాక్స్ అవుతుంటే హార్స్ రైడింగ్ నేర్చుకోవటం కోసం తెల్లవారుజామునే చరణ్ నిద్రలేచి వెళ్ళేవాడు. ఏం నేర్చుకోవాలన్నా అంత డెడికేట్గా ఉండేవాడు. అందుకే ఆస్కార్ వేదికపై నిలిచాడు.
ఆయన మెగాస్టార్ తనయుడు గ్లోబల్ స్టార్ కాకుండా ఇంకేమవుతాడు అంటూ తన స్పీచ్తో ఫ్యాన్స్లో పూనకాలు తెప్పించారు పవన్. రామ్ చరణ్ 7 ఏళ్ల వయసు, నా రెండో కొడుకు అంత వయసు ఉండేది. ఇప్పుడు ఆ వయసులో తెల్లవారుజామున చలిలో హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి మొత్తం ఆ హెల్మెట్తో పాటు అన్నీ పెట్టుకొని షూస్ అన్ని సర్దుకొని రాత్రే సోఫాలో పడుకొని ఉంటే వచ్చి పాపం నన్ను లేపి, ఇంకా నేను పడుకునేవాడిని, తను రెడీ అయిపోయి నన్ను లేపి ఒకసారి నేను దింపాల్సి వచ్చేది. ఇష్టంతో కదా, తప్పక లేదు తిడతారు ఇంట్లో. అంటే అంత క్రమశిక్షణతో ఉండేవాడు చిన్నప్పటి నుంచి. మెగా అభిమానులు అని చెప్పటం ఇష్టం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క అభిమాని ప్రతి హీరోని ఆదరించాలి. ఆ హీరో చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, నాని ఎవరైనా కావచ్చు. చరణ్ హీరోలందరికీ మిత్రుడు. ఈ సినిమా అందరూ చూడాలి అన్నారు. ఇదే సమయంలో చిరంజీవి అప్పట్లో షూటింగ్స్ నుంచి వచ్చేసరికి ఎంతలా అలసిపోయేవారో చెబుతూ ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమికుడు సినిమా చూసేందుకు ఎవరూ తోడు లేకపోవడంతో అమ్మని తీసుకెళ్లాను, జెంటిల్మెన్ టికెట్ బ్లాక్లో కొనుక్కొని చూశానంటూ దర్శకుడి శంకర్ గొప్పతనం చెప్పారు. గేమ్ చేంజర్తో 2025 ఆరంభం అదిరిపోవాలంటూ స్పీచ్ అని చేశారు పవన్ కళ్యాణ్. శంకర్ గారు తీసిన సినిమా చెన్నైలో, తమిళ్లో జెంటిల్మెన్ సినిమా. నేను టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి, ఆ రోజు నేను ఇంకా యాక్టర్ కూడా అవుతాను, అసలు రాజకీయాలు పక్కన పెట్టి యాక్టర్ అవుతానో లేదో అని ఆలోచనలో ఉన్నప్పుడు ఆయన సినిమాని నేను కూడా టికెట్ కొనుక్కొని బ్లాక్లో ఆయన సినిమాకి వెళ్ళాను, శంకర్ గారి జెంటిల్మెన్ సినిమాకి. అలాగే ప్రేమికుడికి కూడా ఎవరు లేక తోడుకి మా అమ్మమ్మని తీసుకెళ్ళాను ప్రేమికుడి సినిమాకి. అంటే అలాంటి అందరినీ, అన్ని వయసుల వాళ్ళని కూడా ఆకట్టుకునే సినిమా. ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు ఆయనవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.